మరొకసారి ప్రభావ మీ పాదాలు చెంతకు వస్తూ ఉన్నాం తండ్రి. కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభావ. మాటలు నీ సన్నిధి మాతో ఉంచావు తండ్రి. దేవా, ప్రార్థనలో మీ సహాయం చేసావు తండ్రి. నీ వందనాలు. బిడ్డలు ప్రభావ చక్కగా నేను స్తుతించడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి కొందనాలు. అవును ప్రభా, కొద్ది నిమిషాలు ప్రభా అయ్యా ధూళి లాంటి మేము ప్రభా నీ పరిశుద్ధమైన నామాన్ని, అయ్యా నీ ఘనమైనటువంటి నామాన్ని ప్రభా వేలాది దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము స్తుతించబడుతున్న నీ ఘననామాన్ని స్తుతించడానికి తండ్రి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇది నాటి కూడా ప్రభా బిడ్డలని స్తుతించాలి ప్రభా. నీకు వందనాలు దేవా. స్తుతించిన ప్రతి పెదవుని బట్టి, ప్రతి తలపులను బట్టి ప్రభా, ప్రతి హృదయాన్ని బట్టి ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. వారి పెదవులు మంటండి ప్రభా, వారి స్వరాలను బయటపరచండి, ఘనపరచండి ప్రభా. ఇంకా అనేక రీతులుగా వారి ఘనమైన స్వరాన్ని కలిగి నేను ఘనపరిచేటువంటి కృపను దయచేయండి తండ్రి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చిన్న తమ్ముడి ప్రభా ఈ శ్వాస పరులుగా విశ్వాసమును ప్రభా నీలో పెంచుకుంటూ ప్రభా దేవాన్ని సద్దులు బలపరచబడడానికి సహాయం చేయండి తండ్రి. ఈ రాత్రి నీ పరిశుద్ధ గ్రంథముల నుంచి ప్రభా మీరు మరొక మాట మాతో మాట్లాడాలి ప్రభా. నీకు వందనాలు. అవును తండ్రి, నువ్వు మాట్లాడవు కనుక నీ ప్రభా నీ మాటలు మన దేవులు నింపుకుని భాగ్యం ఇచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు. అవును ప్రభా, అవును తండ్రి. విశ్వాస మా జీవితాలు లేదయ్యా. కార్యకున్న విశ్వాసం మా జీవితాలు లేదయ్యా. అవును ప్రభా, ఒక ప్రక్కన విశ్వాసం గలవారు అనుకుంటూ, ఒక ప్రక్కన రక్షించబడ్డాము, బాప్తిస్మం తీసుకున్నాం అనుకుంటూ ప్రభా మేమందరము అనేక విషయాల్లో తగ్గిపోతున్నాం ప్రభా. అనేక విషయాల్లో ప్రభా నీ సర్వ తగ్గిపోతున్నాం తండ్రి. ఈ రాత్రి మరొకసారి ప్రభా విశ్వాసములు స్థిరపరచడానికి మీరు ఇచ్చిన నీ జ్ఞానము కలిగిన మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రి మాటలు ఎంతమంది హృదయాల్లో ప్రభువా నింపుకొని ప్రభువా వాటిని బట్టి నీ కొరకు విశ్వాసము గలవారిగా జీవించాలి అని తీర్మానం చేసుకుంటున్నాను తండ్రి. బిడ్డలు బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. అవును ప్రభువా, వారు స్థిరపడితే తండ్రి వారి కుటుంబాలు జీవించబడతాయి తండ్రి. వారి కుటుంబాలను ఎక్కడైనంత ఉన్నతమైన స్థితికి హెచ్చించేవాడు తండ్రికి స్తోత్రాలు తండ్రి. అవును ప్రభు, కాలేబుని హెచ్చించినప్పుడు, కాలేబుని ఘనపరిచినప్పుడు ప్రభు కాలేబుని తీసుకెళ్లి ప్రభు ఎత్తైన పంటపై కూర్చొని పెట్టాలి తండ్రి. అతని సంసారాలంతటి తండ్రి ఉన్నటువంటి ఆశీర్వదించావయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి గొప్ప సత్యాన్ని ప్రభువా మీరు మాతో సూటిగా మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి ప్రభువా కాలేబు లాంటి విశ్వాసము నాకు దయచేయి ప్రభు అని ఎవరైతే ప్రభు రాత్రి ప్రార్థిస్తున్నారో తండ్రి నీ కృపతో బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కాలేబు కంటే ఉన్నతమైన విశ్వాసము కలిగిన బిడ్డలుగా ప్రభు బిడ్డలు సిద్ధపరచండి తండ్రి. నీ కృపను బలపరచండి ప్రభు. వారికి ఇచ్చిన కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యము బలమును శక్తిని దయచేయండి ప్రభు. నీ సన్నిధులు బలమైన వారిగా ఉండి భాగ్యము దయచేయండి. కానీ జ్ఞాపకం చేసే రీతిగా ఆ రోజు నాకు ఎంత బలం ఉందో ఈ రోజు అంతే బలం ఉంది అన్నాడు ప్రభు. నాకు అయ్యి ఆ ప్రార్థనకి నేను జయించిపోతాను అన్నాడు ప్రభు. అవును తండ్రి, విశ్వాసమైన బలం అంటే కండ బలము కాదయ్యా. బలం అంటే ప్రభా బంధుమిత్రులు కాదయ్యా. బలం అంటే ప్రభా ఇలాంటి తక్కువ కాదయ్యా. నీ మీద విశ్వాసం ఉంచదనయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి అటువంటి నిజమైనటువంటి విశ్వాసాన్ని కలిగిన వారికి ఏదో జీవించే వారికి మా ప్రియులందరికీ దయచేయండి తండ్రి. ఎవరైతే ప్రభా విశ్వాసంగా జీవిస్తూ ఎంతవరకు ప్రభు అనేక సమస్యల చేత, బాధల చేత, ఇబ్బందుల చేత, శోధనల చేత
అనేక రకమైనటువంటి వ్యాధుల చేత బాధపడుతున్నారు తండ్రి. ఈ రాత్రి ప్రభువా విశ్వాసమునకు కర్తైనటువంటి నీ వైపు చూస్తుందండి. వారి కొన్ని శ్వాస పనులు నేను జీవించే భాగ్యము దయచేయండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. మనకి ఎదురుగా ఉండి ఎంతమంది బిడ్డలు ప్రభువా ప్రార్థన సహాయం కోరుచున్నారో ప్రభువా ఈ రాత్రి వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. దేవా అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు క్రీస్తునకు బలవంతుడని జ్ఞాపకం చేశాడు. అవును ప్రభువా, నువ్వు బలవంతుడవయ్యా, నువ్వు బలవంతుడవయ్యా. నీలో మేముంటే మేము కూడా బలవంతుడు పెరయ్యా. ఏ బలహీనత కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు ప్రభువా. దయానికి స్తోత్రం. రాత్రి ఎవరైతే బలహీనులుగా ఉన్నారు దేవాన్ని బలాన్ని వారికి దయచేయండి. నీ ఆరోగ్యమును వారికి దయచేయండి ప్రభువా. నీ సన్నిధిలో బలమైన వారిగా ఉండే భాగ్యము దయచేయండి. కృప చూపించండి తండ్రి. పాదాల పట్టుదల మొదలుపెట్టి తండ్రి ప్రార్థన చేసే దేవుడు సరిమైన కార్యాలను జరిగించేవాడు. ఈ మాత్రమే అద్భుతమైన కార్యం ప్రతి కుటుంబాల్లో జరిగించండి. చదువుతున్న బిడ్డల మంచి జ్ఞానాన్ని దయచేయండి, ఆరోగ్యము దయచేయండి. రాకపోకలను చూడేయండి ప్రభువా. వివాహాలను ఎదురు చూస్తున్న వివాహాలు సరపరచండి. చదువుతున్న బిడ్డల మంచి జ్ఞానాన్ని, సంఘ సరిహద్దులను విస్తారపరచండి ప్రభువా. అనేక మంది బిడ్డల ప్రభువాన్ని సన్నిధికి రావడానికి సహాయం చేయండి. అవును ప్రభువా, నీ సన్నిధిలో